ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అనేవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. 2026 జూన్ 13వ తారీఖున శని త్రయోదశి ఉన్నది. ఎవరికైతే జన్మ జాతకంలో శని దోషము, శని మహాదశ, శని అంతర్దశ నడుస్తోందో మరియు ఎలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తోందో 13వ తారీఖున శని త్రయోదశి రోజున హోమం గాని చేయించుకుంటే గనక శని బాధల నుంచి విముక్తి పొంది మంచి జరిగే అవకాశం ఉంటుంది. మా దగ్గర హోమాలు జరుగుతున్నాయి, సామూహికంగా జరుగుతోంది. సామూహికంగా జరిగే వాళ్ళకి వీడియో లింక్ షేర్ చేయడం జరుగుతోంది. అలాగే వ్యక్తిగతంగా చేయించుకోవాలనుకుంటే కనుక లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపిస్తాము. మిగతా వివరాల కోసం హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ధనుసు రాశికి అధిపతి గురువు. ధనుసు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో ధనుసు రాశి వారికి తృతీయంలో రాహు యోగిస్తున్నారు, సప్తమంలో బుధుడు యోగిస్తున్నారు, అష్టమంలో శుక్రుడు యోగిస్తున్నారు. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. నవగ్రహ టెంపుల్ కి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. అర్ధాశ్రమ శని నడుస్తోంది కాబట్టి నలనూలు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు చూస్తారు. ఆదివారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారం, బుధవారం, గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసే వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. ధనుసు రాశి వారికి కుటుంబ పరంగా, ధన పరంగా ఈ వారం చాలా ఇబ్బందులు ఉంటాయి. 2వ స్థానం మీద శని 4వ స్థానంలో ఉండటము ఇబ్బందికరంగా ఉంటది. ధన పరంగా కూడా సమస్యలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అనేది అంత అనుకూలంగా ఉండదు. జూన్ 13వ తారీఖున శని త్రయోదశి ఉన్నది. ఆ రోజున శనికి హోమం చేయించుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్ హోమాన్ని చూపించడం జరుగుతుంది. బిజినెస్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండి ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. ఈ వారంలో అయితే కనుక పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి, మంచి ఫలితాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటది. మ్యారేజ్ పరంగా సమస్యలు ఎక్కువగా ఉంటాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. లలితా సహస్రం పారాయణం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. కెరియర్ పరంగా చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటది. దశమ స్థానం మీద శని దృష్టి ఉన్నది. దాని మూలంగానే సమస్యలు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. 13వ తారీఖున శని త్రయోదశి ఉన్నది. ఆ రోజున శనికి హోమం చేయించుకుంటే కనుక వృత్తిపరంగా డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటది. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. శత్రులు అనే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. శత్రులు మిత్రులు అయ్యే అవకాశం ఉంటది. ఈ వారంలో ఆరోగ్య పరంగా చిన్నపాటి సమస్యలు తప్ప పెద్దపాటి సమస్యలు ఏమీ లేవు. చాలా సంతోషంగా ఉంటారు. ఆరోగ్య పరంగా మాత్రం లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. జాగ్రత్తగా ఉండండి, గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.